జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, తుమ్మల, పొంగులెట్టి, వివేక్ హాజరైనట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ గెలుపు, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. అయితే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఏఐసీసీ చూసుకుంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆదివారం నాడు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీలోని అగ్రనేతలు, నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తప్పనిసరిగా విజయం సాధించాలని ఆయన సూచించారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనం చేసిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రచారం చేయాలని వాళ్లకి సూచించారు. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వారికి వివరించారు. అయితే నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ప్రజల్లో కల్పించాల్సి ఉందన్నారు. అలాగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకాన్ని సైతం ప్రజల్లో కల్పించాల్సిన ఆవశ్యకతను వారికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే జూబ్లీహిల్స్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగే అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే అగ్రనాయకత్వం ప్రారంభించిందని స్పష్టం చేశారు. ఇక పార్టీ విజయం కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందని వారికి సూచించారు. అయితే మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాను సమాచారం తీసుకుంటానని వారితో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని మంత్రులతో పాటు పార్టీలోని సీనియర్లకు సూచించారు. ఇక ఈ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయని వారికి వివరించారు. గత సర్వేల కంటే కూడా ప్రస్తుతం మనం చాలా మెరుగు అయ్యామన్నారు. అయితే మరోవైపు సానుభూతి ఎజెండాగానే ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్తుందన్నారు. కానీ మనం మాత్రం అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉందంటూ వారికి స్పష్టం చేశారు. సీఎం నిర్వహించిన ఈ భేటీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మితో సహా పలువురు నగరానికి చెందిన కీలక నాయకులు భేటీలో పాల్గొన్నారు.